గైస్ మేమైతే శిల్పారామం వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్ సో లాంగ్ అనమాట. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ట్రిప్ కోసం కొన్న బట్టలన్నీ ఇప్పుడు ఇలా వాడాల్సి వస్తుంది. సో లెట్స్ గో. మా పిన్ని వాళ్ళతో వెళ్తున్నాం, బాయ్. మా పిల్ల గ్యాంగ్తో వెళ్తున్నాం. మధ్యలో కూర్చున్న వాళ్ళు పిల్ల గ్యాంగ్ కాదండి, ఆంటీ అండి. ఆంటీ యాక్చువల్లీ వీడికి అమ్మమ్మ. అక్షయ్ చూడు, అక్షయ్ చూడు. హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? జూకి కాదు, శిల్పారామం. ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? సో శిల్పారామం ఇస్ ద ఆన్సర్. సో శిల్పారామం పార్క్స్ ఉన్నాయి, బట్ పార్క్స్ రొటీన్ కాబట్టి శిల్పారామం ట్రై చేస్తే పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ విలేజ్ మ్యూజియం ఉంది, మనకి బోట్ రైడింగ్ ఉంది. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 60 రూపీస్ అండ్ అబవ్ 5 years పిల్లలకైతే 40 అనుకుంటా, 40 or 20. సో ఎంట్రీ టికెట్ అయిపోయిన తర్వాత ఇలా లోపలికి వచ్చిన తర్వాత మనకి వెంటనే స్టాల్స్ కనిపిస్తాయి అన్నమాట. సో మనకి ఏమైనా నచ్చితే ఆ స్టాల్స్ దగ్గర ఆగి అప్పుడే తీసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ చుట్టూ తిరిగి రిటర్న్లో రాలేము. బట్ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి స్టాల్స్లో. ఇక్కడ దుప్పట్టా కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అండ్ మెన్స్ కుర్తా, ఖాదీ, కాటన్ కుర్తాస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్. తేజాకి నక్షు కూడా తీసుకున్నాము. ఇలా పిల్లలవి క్యూట్గా ఉన్నాయి అనమాట. సో ఈ వులెన్ టైప్ ఆఫ్ థింగ్స్, క్రాప్ టాప్స్, ఈ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు స్టార్టింగ్ ఈ ఫస్ట్ స్టాల్లోనే చాలా బాగా నచ్చింది అనమాట బ్యాగ్స్. కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు, లైక్ 500, 700, 1100, 1300 అలా చెప్తున్నారు. సో నేనైతే ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట, బ్లాక్ అండ్ వైట్ వచ్చి ఇలా. ఇది ఏంటంటే హ్యాండ్మేడ్ కాబట్టి వీ వాంట్ టు ఎంకరేజ్ ఆర్ ఇండియన్ బ్రాండ్స్, ఇట్లా చేతి పని చేసే వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. చికెన్ కర్రీ కుర్తాస్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ చాలా కాస్ట్ చెప్పారు. 1100, 900, 1300. ఒక కుర్తా అండ్ సెట్ అయితే 1800 అంట. సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. మరీ ఎగ్జిబిషన్లో ఉన్నంత కలెక్షన్ అయితే లేదు, బట్ బాందిని చున్నీస్ కానీ డిఫరెంట్ కాటన్, కలంకారీ, పోచంపల్లి, ఇట్లా డిఫరెంట్ చున్నీస్ అయితే చాలా ఉన్నాయి. నారాయణపేట ఇట్లా ఉంటాయి కదా ఆ చున్నీస్. ఇలా క్యూట్ స్టఫ్ అయితే చాలా బాగున్నాయి. ఈ వుడెన్వి కూడా చాలా బాగున్నాయి. క్లాక్స్ కానీ పాతకాలం ఫోన్, ఇలా చాలా ఉండే అనమాట. ఈ సిట్టింగ్ ఏరియాస్ క్యూట్గా అనిపించాయి. చూపి అన్నీ చూసి అలా వచ్చేసి ఇంకా ఒక దగ్గర ఇలా కూర్చొని తిన్నామన్నమాట. ఫుడ్ కోర్ట్ ఆపోజిట్లోనే కూర్చొని మేము హోమ్ మేడ్ పులిహోర అవి తెచ్చుకున్నాం అనమాట ఇంటి నుండి. సో అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలౌడ్ ఉంది శిల్పారామంలోకి, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మామూలుగా జూ పార్క్ అలా వాటిలలో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, సో ఇక్కడైతే ఏం లేవు. మంచిగా హ్యాపీగా వచ్చి ఫ్యామిలీ అందరూ తెచ్చుకొని తినచ్చు. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా మనకి ఇలా సెరామిక్ క్రాకరీ ఐటమ్స్, కప్స్, గ్లాసెస్, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. పచ్చళ్ళు పెట్టుకోవడానికి మనకి బాండీలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మట్టి కుండలు ఫేమస్ అవుతున్నాయి, అవి ఉన్నాయి. సో ఏంటంటే కాస్ట్ ఎక్కువ చెప్తారు, కొంచెం బార్గెన్ ఎంత చేసినా కానీ అంత తగ్గరు. అండ్ మనకి ఫొటోస్ దిగడానికి అయితే చాలా నెంబర్ ఆఫ్ స్పాట్స్ అయితే కనిపిస్తాయి, మంచిగా ఫొటోస్ దిగొచ్చు. అండ్ దట్ టు వెదర్ వాజ్ బ్యూటిఫుల్. అసలు చాలా మంచి కూల్గా, వర్షం పడ్డ నెక్స్ట్ డే వెళ్ళాము. అసలు వ్యూ కూడా చాలా బాగుండే. మేము తిరగగలిగాము యాక్చువల్లీ, ఎండ లేదు కాబట్టి. సో మంచిగా మీ ఫ్యామిలీతో వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ విలేజ్లో ఇది హైలైట్ అనమాట. శిల్పారామంలో విలేజ్ మ్యూజియం అనమాట. పిల్లలు ఇప్పుడున్న జనరేషన్కి పాతకాలంలో ఎలా ఉన్నాము ఏంటి అనేది తెలియదు కాబట్టి, సో వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఇన్సైట్స్ ఇవ్వచ్చు ఇక్కడికి తీసుకొచ్చామంటే. ఫెస్టివల్స్ ఎలా జరుగుతాయి, పాతకాలంలో ఎలా ప్రొఫెషన్స్ ఎలా ఉండేవి, అలా అన్నీ ఉన్నాయన్నమాట. అసలు రియలిస్టిక్గా ఉన్నాయి, నిజంగా మనుషులు ఎలా ఉంటారో అలానే ఉన్నాయి, ఫేస్ ఫీచర్స్ అండ్ ఆల్ కూడా. నాకు ఈ విలేజ్ మ్యూజియం అయితే చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను మా బాబుని తీసుకొని. సో మా వాడు కూడా చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉండే, ఇది సంక్రాంతి అప్పుడు ఇలా ఉంటారు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారనమాట.
గోల్డ్ చేసేవాళ్ళు, బ్రాస్ చేసేవాళ్ళు, నూకలు చేసేవాళ్ళు, చాలా చాలా కార్పెంటర్స్ ఇలా ప్రతి ఒక్క ప్రొఫెషన్‌ని చూపిస్తూ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి ఇళ్లల్లో ఉండేవాళ్ళు, అవన్నీ కూడా చూపిచ్చారు. పిల్లలకి బాగా నచ్చుతదిది. ఎందుకంటే ఇప్పుడంతా మోడర్న్ టెక్నాలజీకి అది క్వైట్ ఆపోజిట్ కదా! ఓల్డెన్ డేస్‌కి తీసుకెళ్ళడం అనేది. సో, మళ్ళీ అలాంటి డేస్ లైఫ్‌లో వస్తే బావుండన్న ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. ఐ మిస్ దోస్ డేస్. మమ్మీ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు ఇలాంటి డేస్. సో, డెఫినెట్లీ మస్ట్ విజిట్ అనమాట ఈ విలేజ్ మ్యూజియం. సో, నెక్స్ట్ విలేజ్ మ్యూజియం దగ్గర ఫోటోస్ తీసుకొని అదంతా చూసిన తర్వాత మేము విలేజ్ మ్యూజియం తర్వాత ఇంకా ఇంటికెళ్ళిపోదాం అనే టైంకి బోటింగ్ అయితే ఓపెన్ అయింది. అది 4:00కి ఓపెన్ అవుతుందనమాట. మాకు తెలీదు. సో, క్లోజ్డ్ అనుకున్నాము. సో, టికెట్ కౌంటర్ దగ్గరికి ఎంత తొందరగా వెళ్తే అంత బెస్ట్. సో, ఎక్కువ రష్ అయిపోతూ ఉంటారనమాట. సో, ₹30 పర్ హెడ్. పిల్లలకైతే 5 ఇయర్స్ బిలో అయితే ఫ్రీ. సో, మంచిగా ఇలా 4 సీటర్ ఉన్నదైతే తీసుకున్నాము. మనమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవాలన్నమాట. మా బాబాయ్కి ఇంకా డ్రైవింగ్ వచ్చు కాబట్టి రైట్ లెఫ్ట్ అనుకుంటూ ఎట్లా అటు తిప్పేశాడనమాట. సో, చాలా వర్క్ చేయాలి, లైక్ ఎక్సర్సైజ్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. మా వాడు కూడా బోటింగ్ బాగా ఎంజాయ్ చేశాడు. అక్కడ కూర్చొని ఆ సీనిక్ అంతా ఎంజాయ్ చేసాము. చెట్లు ఇంకా ఫుల్ టైర్డ్ అనిపించింది. దాహం వేస్తే ఇంకా కుల్ఫీలు తెచ్చుకున్నాము. కూల్ వాటర్ బాటిల్స్ అండ్ కుల్ఫీ సూపర్గా ఉండే. మలై కుల్ఫీ, డ్రై ఫ్రూట్ కుల్ఫీ ఇవన్నీ. సో, నెక్స్ట్ అయితే మా స్టాప్ వచ్చేసి ఇంకా ఐకియాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. బట్ వెళ్ళే దారిలో ఇలా చిన్నగా ఒక షాప్ కనిపిస్తే ఇలా బీట్స్ అదైతే తీసుకున్నాం అనమాట. మా పిన్ని అమ్ములు ఐకియా చూడలేదు అంటే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, దగ్గరే కదా అని ఇంకా ఐకియా కూడా వెళ్ళామన్నమాట. సో, ఈ సాఫ్ట్ టై పట్టుకొని ఇంక మా వాడు ఐకియా మొత్తం తిరిగాడు. అయితే మొత్తం అయితే చూడలేదు. మేము స్టార్టింగ్ ఫస్ట్లోనే కొంచెమే చూసేసి వి వెంట్ టు ఫుడ్ కోర్ట్ అనమాట. సో, మార్కెట్ హాల్ అవి అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి వి వెంట్ టు ఫుడ్. ఇంకా ఎందుకంటే మొత్తం తిరగలేము, తిరిగితే ఇంకా కాలు నొప్పులు, మా వాడు అసలే ఉండడు, ఎత్తుకోవాలి. సో, ఆ రిస్క్ ఎందుకని చెప్పేసి ఫర్నిచర్ ఏరియా అవన్నీ చూసాము. లివింగ్, కిచెన్, డైనింగ్ వరకు చూసాము. సో, నాకేమనిపించింది ఏంటంటే కొంచెం అయితే అప్డేట్ అయ్యారు ఐకియా వాళ్ళు కూడా. ఫర్నిచర్ అవన్నీ కూడా చాలా అప్డేట్ చేశారు. సింగిల్ కుషన్స్ కానీ ఆర్మ్ చైర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి చైర్స్. ఫర్నిచర్ ఏంటంటే క్వాలిటీ అంత తోపు అయితే కాదు, బట్ యూ కెన్ టేక్ ఇన్స్పిరేషన్ అనమాట. ఐకియా ఈజ్ ఆల్వేస్ గ్రేట్ ఫర్ ఇన్స్పిరేషన్. మంచిగా వచ్చి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం బయట అదే క్వాలిటీలో మంచిగా చేయించుకోవచ్చు. బెటర్స్ గట్టిగా ఉంటాయి, స్టాండర్డ్ ఉంటాయి. సో, మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఐకియాలో. ప్రీవియస్ నుండి అయితే చాలా ఇంప్రూవ్ అయ్యారు. అండ్ మార్కెట్ హాల్కి వెళ్ళేసి ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. మంచిగా బిర్యానీస్, నగ్గెట్స్, పేస్ట్రీస్ అవన్నీ తీసుకొని అయితే ఎంజాయ్ చేసాము. అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అని కూడా ఉంటాయంట కదా. సో, ఒక కప్ తీసుకుంటే రీఫిల్ చేసుకోవచ్చు, ఒక డ్రింక్ తీసుకుంటే మాక్టైల్స్ అవి మళ్ళీ మనం రీఫిల్ చేసుకోవచ్చు. సారీ ఏమనుకోకండి, ఐకియాలో ఎక్కువ షూట్ చేయలేకపోయాను అనమాట. మీకు అవన్నీ చూపించడానికి అసలు టైర్డ్ ఉండే, ఎక్కువ అసలు ఛార్జింగ్ లేదు ఫోన్లో, ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను. సో, ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మా కజిన్ని కూడా కలిసేసి వెళ్ళామన్నమాట. అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 10 అయ్యింది. సో, శిల్పారామంలో ఏమేమి తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ అనమాట. సో, బ్లాక్ అండ్ వైట్ కాబట్టి మనకి జీన్స్ అన్ని అవుట్ఫిట్స్ పైనకి సెట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. 750 ఇది. నెక్స్ట్ వచ్చేసి వైట్ స్కర్ట్ తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, లైక్ బీచ్ వైబ్స్ లాగా అనిపించింది ఈ స్కర్ట్. నాకు వైట్లో లేదు, సో తీసుకున్నాను వైట్. ఇది వచ్చేసి నాకు 350 పడింది అనమాట. సో, ఎంత బార్గెన్ చేసినా కానీ అస్సలు తగ్గట్లేదు. మా బాబు కోసం ఈ 2 కుర్తీస్ తీసుకున్నాను కాటన్లో మంచిగా. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 200. సో, నెక్స్ట్ వచ్చేసి తేజకు కూడా ఒకటి కుర్తీ తీసుకున్నాను. మ్యాచింగ్ ఉంటుంది కదా రెడ్ కలర్లో అని. తేజాది కూడా 500 పడింది. సో, నెక్స్ట్ వచ్చేసి క్యూట్ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ₹100 అనమాట. సో, బటర్ మిల్క్ తాగొచ్చు, జ్యూసెస్ తాగొచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఐ లైక్ క్రాకరీ ఐటమ్స్. దట్స్ ఇట్.